నాకు రివ్యూ అవ్వగానే నరుకుంటాను రా నిన్ను. చూస్తున్నా నువ్వు నీ లవరా వస్తున్నా. దొరికారు నాకు. ఈ రోజు అయితే నేను ఇంటి దగ్గర వాళ్ళతో కలిసి ఒక బిఆర్ మ్యాచ్ ఆడబోతున్నాను. అండ్ నేను డైలీ కూడా స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి ఆడతా. ఏ మ్యాచ్ ఆడినా ఏదో ఒక మ్యాచ్ లో క్లిప్స్ వచ్చినట్లయితే ఈ కంటెంట్ కి యూజ్ అవుతాయి కదా అని చెప్పి అలానే రికార్డ్ చేస్తాను. అండ్ ఇక్కడ మ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోయిందా, లాబీ మొత్తం చూసా బాగానే వచ్చింది. ఎక్కువ వెపన్ గ్లోరీ ప్లేయర్స్ వచ్చారు. ఇంకా తెలిసిందే కదా మనం ఎప్పుడు ఆడినా సరే పీక్ లోనే ఎక్కువ దిగుతూ ఉంటాం, ఎందుకంటే ఇక్కడే కదా ఎక్కువ ఫైట్ జరుగుతూ ఉండేది. కాబట్టి ఈ రోజు కూడా మేము పీక్ లోనే ల్యాండ్ అయిపోయాం. కానీ ఇక్కడ ఒక్కసారి మ్యాప్ లో చూడండి ఎంత మంది దిగుతున్నారు. నేను రీసెంట్ గా చాలానే మ్యాచెస్ ఆడాను, కానీ ఇంత మంది కలిసి ఎప్పుడు ఒకటేసారి దిగలేదు. అలాగే ఎన్ని స్క్వాడ్లు బ్రో ఇక్కడ చూడండి, మొత్తం రెడ్ కలర్ లో నిండిపోయింది. చూద్దాం ఈ పీక్ లో ఏం జరిగిందో. బ్రో చాలా ఎక్కువ మంది దిగారు, చాలా జాగ్రత్తగా. అప్పుడే కాల్పుళ్ళు కూడా స్టార్ట్ అయిపోయింది. మా టీంలో కోటాలు కూడా పడిపోయినాయి, ఒక లాక్ అయిపోయారు అప్పుడే. ఎవర్రా మీరంతా చూడండి బ్రో ఎంత మంది కాల్చుకున్నారు. మిడిల్లో కనుక వెళ్ళామంటే మాత్రం భస్మం అయిపోతాం మనం. కాబట్టి కాస్త వెయిట్ చేద్దాం. మా టీంలో ఇద్దరమే బతుకున్నాం, ఇంకొకటి ఎక్కువ అయిపోయాడు. అదే నేను చాలా కొట్టాను, నెట్ కూడా లాగవుతుంది. ఈ టైంలో నెట్ పింక్ చూడండి ఎంత అవుతుంది, 300 అవుతుంది, మళ్ళీ నార్మల్ అవుతుంది. బుడగలేయడం కూడా స్టార్ట్ చేస్తారు. అలాగే చూడండి ఇంకా 40 ఉంది. ఇక్కడ చాలా మంది కొట్టుకున్నారు, అయినా అలానే ఉంది. నేనేమో ఇంత వెయిట్ చేయలేను, సౌండ్స్ వస్తేనే రష్ చేయాలనిపిస్తుంది. ఎదురుగా కూడా ఇద్దరు వచ్చినట్టున్నారు, వాళ్ళని కొడదాం. ఒక నాక్, ఇది కూడా చాలా డ్యామేజ్ ఇచ్చా. ఓకే మొత్తానికి నాకే వచ్చేది. నీకి కూడా ఇప్పుడు ఫుల్ కిల్ కొట్టు బ్రో. ఈ లోపు ఎవరైనా వస్తే నేను చూసుకుంటా. నీ అదరే అరే బ్రో నేను చాలా ట్రై చేశాను, ఇది వెనక నుంచి వచ్చేటో చూసుకోలేదు. నాకు అక్కడ ఫుల్ కిల్స్ కూడా రాలేదు. నాక్ చేసిన 2 కిల్స్ పోయి చీచి మంచిగా ట్రై చేసావు. అక్కడ వెనకాల నుంచి వచ్చాడు, అదే మైనస్ అయిపోయింది. ఇంక ఇప్పుడు మా టీంలో బతుకున్నది వీళ్ళిద్దరు మాత్రమే. కాబట్టి అక్క నువ్వే లోడ్ చేసి రివే ఇచ్చేవాళ్ళు మాకు. వీడు చూస్తేనేమో అక్కడ పీక్ లో ఉన్నాడు, ఇక్కడేమో చాలా మంది ఎనిమిస్ ఉన్నారా. సిగ్గులేదు అడిగైనా మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. అక్క పోలే అక్కైనా పోలే జాగ్రత్తగా మాకు వెళ్ళి రివే కొట్టేసింది అనుకోండి చాలు, ప్రశాంతంగా స్లోగా ఆడుకుంటా. ఓకే మొత్తానికి అక్క మటుమే అయిపోయింది. ఇప్పుడు ఇలానే వెళ్ళి రివే ఇచ్చేస్తే సరిపోద్ది. ఎవరో ఉన్నారు ఇక్కడ, వెహికల్ సౌండ్ వస్తుంది.